ఇలాగా పార్ట్ 2లో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసేయాలండి. స్టవ్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, బజ్జీలు అనేది మాడిపోతాయి. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళు కూడా చూసేయండి. నాకైతే కొంచెం శనగపిండి మిలిగిందని నేనైతే ఆనియన్ పకోడీ కూడా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, బజ్జీలు అయితే అయిపోయి ఈలోపు పక్కకు తీసేసుకుందాము. బజ్జీలు అయితే బాగా కుక్ అయినాయండి. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అలాగే నేను ఆలు పకోడీ కూడా వేసేసాను. ఆలు పకోడీ కూడా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీలో ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేసి ఉంటారో వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకో బౌల్లో అయితే నేను ఇలాగా ఆనియన్స్, సాల్ట్, కారం వేసుకొని లెమన్ వేసుకొని పిండుకొని అప్పుడు నేను మిరగాయ బజ్జీలో మధ్యలో చీల్చుకొని పెట్టుకుంటున్నానండి. అప్పుడే అండి టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా మనం సపరేట్గా నిమ్మకాయ కూడా పక్కకు తీసుకోవాలంత అవసరం కూడా లేదు. ఫైనల్లీ అయితే మనకి మిరగాయ బజ్జీ, ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.